హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. తెలుసు కదా, సినిమా రివ్యూ కోసం వీడియో చేస్తాను అనమాట. సినిమా ఎలా ఉంటుంది అంటే చాలా కాన్వర్జేషన్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట. మాక్సిమం నీకు 3/4 అది సినిమా ఒక 4 క్యారెక్టర్సే ఉంటాయి. హీరో, హీరోయిన్, హీరో వాళ్ళ ఎక్స్. ఓకేనా? హీరో పెళ్ళి అయిపోయి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చాక ఎక్స్ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్న తర్వాత హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈ సినిమా. హీరో రివెంజ్ స్టోరీ ఇది. ఇది ఒక బాయ్ ఫ్రెండ్ రివెంజ్ స్టోరీ. తన ప్రీవియస్ లవ్ వల్ల తను ఎంత బాధపడ్డాడు అనేది కొంచెం రివెంజ్ తీర్చుకోవడానికి చేసిన స్టోరీ లాగా ఉంటుంది. ఇందులో ఎక్కడో నాకైతే లవ్ కనబడలేదు. ఇద్దరిని లవ్ చేస్తున్నా అంటాడు హీరో. ఎలా లవ్ చేస్తున్నాడు నాకు అర్థమే కాలేదు అసలు. సిచ్యువేషన్ అంతా హీరో కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాడు, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలానే ఉండాలి అని చెప్తాడు అంతే. ఆ చెప్పడం వల్ల వాళ్ళు కన్విన్స్ అవుతారు. హీరో అలా తీసుకొస్తాడు ఆ సిచ్యువేషన్. వాళ్ళ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి ఆ సీన్ కి వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. నాకు ఇందులో హీరో గొప్పతనం ఏమన్నా, హీరో కొన్ని బ్లేమ్స్ తీసుకుంటాడు అన్నమాట. హీరోయిన్ కోసం తీసుకున్నా అని చెప్పి హీరోయిన్ కావాలని చెప్పిద్ది వాళ్ళ ఫ్యామిలీకి. ఇందులో హీరో గొప్పతనం ఏముంది? అలా చెప్పుకో అని చెప్పిన తర్వాత హీరోయిన్ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇట్లా పాజిటివ్ ఇప్పుడు రాశి ఖన్నా సైడ్ నుంచి హీరోకి వచ్చింది ఏమీ ఉండదు. షీ డజన్ గివ్ ఎనీథింగ్ అన్నమాట. డివోర్స్ పేపర్ వస్తుంది అవసరం. తన కోసం హీరో ఏదేదో చేస్తా ఉంటాడు. చాలా చేస్తాడు. ఏంటి, శ్రీనిధి శెట్టి గారేమో ఐ మెట్ ఏ బాయ్, వీ హ్యావ్ ఎ మ్యాన్ అంటది. అంటే మనిషి అంటే త్యాగం చేసేవాళ్ళ. మగవాడంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా, అమ్మాయి ఏం చేసినా, నీతో ఎలా ఉన్నా కానీ నీకు రిలేషన్ కన్ఫర్మ్ చేయకపోయినా ఏం చేయకపోయినా వాడు ఫ్రీగా ఉంటే నీకు మగాడు, లేకపోతే కాదా అన్నట్టు క్వశ్చనింగ్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఇంకెక్కువ డైలాగ్స్ ఏ ఉంటాయి. ఈస్ట్రోజన్ కి అంటుంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అని ఒక డైలాగ్ చాలా చాలా ఉంటుంది. హర్ష గారిది మాక్సిమం ఒకటి డైలాగ్ ఉంటుంది, ఇది అయితే నాకు పగిలిపోతున్నా బాబు అంటాడు. ఏమో, హీరో కంటిన్యూస్ గా హీరోనే డామినేట్ చేస్తున్నాడు, హీరోనే డీల్ చేస్తున్నాడు అన్నట్టు చూపిస్తారు, కానీ నాకు ఎందుకు అంత అనిపించలేదు. ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. అంత ఇంపాక్ట్ అయితే ఇయ్యలేదు నాకు ఎందుకో ఆ కాన్వర్సేషన్స్. వేరే వాళ్ళు చెప్పేదాకా హీరో గొప్పతనం హీరోయిన్కి తెలియదు. అందరూ మంచిగా అయిపోతారు లాస్ట్ కి. ఏం మీకు నచ్చుతుందేమో ట్రై చేయండి. నాకైతే ఓకే సినిమా, ఒకసారి చూడొచ్చు అనిపించింది. కానీ కొత్త కాన్సెప్ట్, అదే తప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీలైతే కమెంట్స్ పెట్టండి. ఎవరు ఇక్కడ దాకా చూడలేదు. థ్యాంక్ యూ.